మనం మాట్లాడుకున్నప్పుడు సందర్భంలో వాటర్ బాటిల్ ప్లాస్టిక్ నిషేధించామని చెప్పేసి తిరుమల కొండపైన ఏది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉండే డెకాయిట్లకి ప్లాస్టిక్ తప్పు, ప్లాస్టిక్ మనం వాడకూడదని తెలివితేటలు అంత అంటే అంత జనాల కోసం ఆలోచించేంత బతుకులు ఉన్నాయి వీళ్ళక. ఈ వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్, ఆ బొమ్మన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్, వీళ్ళిద్దరిలో ఎవరు బామర్ది ఎవరో ఉండారంట, వాడి గాజు ఫ్యాక్టరీ ఉందంట. వాడు ఏమో అప్పటికే వాడికి 3,000 కోట్లు ఉన్నాయంటే 5,000 కోట్లు అవ్వాలనుకుంటే వెంటనే నాయనలారా ప్లాస్టిక్ తీసేస్తున్నాని ఆ గాజు ఫ్యాక్టరీ, ఆ గాజు ఫ్యాక్టరీలోంచి గాజు తయారు చేసి అంత మాత్రం బాటిల్ పెట్టి లీటర్ బాటిల్ 75 రూపాయలు. అంటే గాజు వెనక్కిస్తే 20 రూపాయలు ఇస్తారంట, రిటర్న్ అది 50 రూపాయలు. లీటర్ బాటిల్ నీళ్లు 50 రూపాయల. అప్పుడు ఇప్పుడు అదే ప్లాస్టిక్ వద్దు అనుకున్నప్పుడు, అంటే నేను అన్న అదే ప్లాస్టిక్ వద్దు అనుకున్నప్పుడు 10 రూపాయల్లో నీళ్లు పోసే పరికరాలు ఇంకేమీ లేవా? అంటే వాళ్ళ గాజు ఫ్యాక్టరీలు బాగుండాలా, వాళ్ళ తొత్తులు బాగుండాలా? మళ్ళీ ఇప్పుడు ఎవడైనా అక్కడ నీళ్ళు తాగాలని వచ్చినాడు లీటర్ బాటిల్ ఒకటి తాగేస్తాడా? ఏం చేస్తాడు పాపం? ఆ లీటర్ బాటిల్ సంచిలో పెట్టుకొని పోతాడు. ఇప్పుడు కంపార్ట్మెంట్లో ఉచితంగా ఇచ్చే వాటర్ అవైలబిలిటీ లేకుండా చేశారు. కావాలనే అంటే ఉచితంగా ఇచ్చే నీళ్లు పెడితే ఈ వాటర్ బాటిల్ కొనరు, ప్లాస్టిక్ బాటిల్ పెడితే 20 రూపాయలు పెట్టాలి గవర్నమెంట్ ఆర్డరు. అదే గాజులో పెట్టామంటే 75 కదా 100 పెట్టుకోవచ్చు. తాగేవాడు ఎత్తుకుని నీళ్ళు తాగుతాడు కానీ అక్కడే తాగడు కాబట్టి రిటర్న్ ఇవ్వడు కాబట్టి 20 రూపాయలు కూడా మందే. ఇవన్నీ కూడా అతి తెలివితేటలు. నేను అదే చెప్పింది, వెంకటేశ్వర స్వామిని ఏడిపించిన ఈయన కొడుకులందరూ కూడా జూన్ 4 తర్వాత ఎక్కుపెట్టే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూటమిలో వీళ్ళకి వచ్చలు పడబోతున్నాయి. ఫస్ట్ ఏదైతే ఒక కమిటీ ఉందో ఆ కమిటీ ఈ తిరుమల కొండ మీద పూర్తి నిఘా పెట్టి, నాకు నమ్మకం లేదు దొర వెంకటేశ్వర స్వామి ఆకర్షణీయమైన అలంకరణీయమైనటువంటి నగలు నాకు తెలిసి డూప్లికేట్ పెట్టుంటారు, నాకు నమ్మకం లేదు. లక్షల కోట్ల విలువ చేసే వజ్రాలు, వజ్ర కిరీటాలు ఏవైతే అంటే మీకు తెలియదు ఏముందన్న మొత్తం డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 100% వెంకటేశ్వర స్వామికి ఉండేటువంటి ఏదైతే అలంకరణ, బంగారు నాణ్యాలు కావచ్చు, బంగారు వస్త్రాలు కావచ్చు, బంగారు కిరీటాలు కావచ్చు, ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మార్ఫీ చేసి వాటి ప్లేసులో అదేవిధంగా గ్లిటర్ గోల్డ్ పెట్టిన ఆశ్చర్యపోలేదు. అవకాశం ఉంది. దయచేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవి ఎక్కిన వెంటనే ముందు మొత్తం ఆ కొండను మొత్తాన్ని అడుగడుగున జల్లెడు పట్టి హిందుత్వాన్ని తగ్గించిన చోట ఆ ప్రసాదాన్ని కానీ అన్నదానాన్ని కానీ సామాన్య భక్తులకు కూడా విలువ వచ్చేటట్టు చెయ్యాలా. 100% ఎర్రచందనం అయితే పూర్తిగా ఎగిరిపోయింది. ఎస్పీలే దగ్గరుండి ఎర్రచందనాన్ని తరలించినారు, వాళ్ళకి నచ్చిన మనుషులే వేసుకున్నారు. మొత్తం 7 కొండల స్వామిని మొత్తం ఎటకారం చేసేసినారు. రేపు రాగానే వారం రోజులు 10 రోజులు 15 రోజులైనా. ఇంకోటి చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళినోడిని, టీడీపీ ప్రభుత్వంలో బాగా వెళ్ళినోడిని. చంద్రబాబు నాయుడు గారు టీటీడీని ప్రత్యేక దృష్టితో చూసేవాళ్ళు. అంటే దాన్ని ఎవరు విశ్వసనీయం చేస్తారు, ఎవరు మంచి మంచి ఎల్ఈడీల మీద వెంకటేశ్వర స్వామి పాటలు, వెంకటేశ్వర స్వామి నాటకాలు. మీకు ఒక విషయం తెలుసా, అక్కడ లోపల దొడ్లని ఉంటాయి. ఈ సామాన్య భక్తులందరూ ఉచిత దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు ఆ దొడ్లోకి వెళ్తారు. ఆ దొడ్లోకి వెళ్ళినప్పుడు ఇదిగో ఇంత టీవీ ఉండేది, ఇంత టీవీ పెట్టి అన్నమయ్య సినిమా కంపార్ట్మెంట్లో అన్నమయ్య సినిమా, అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్యకి చెప్పిన డాక్యుమెంటరీలు వేసేవాళ్ళు. నేను ఆ మధ్యన ఒకసారి కావాలని వెళ్తే అసలు టీవీలు లేవు. టీవీ ఉన్నాయి, ఇదిగో ఇంత ఉంది. ఆ పాత తీసేసిన డప్పాలు ఉంటాయి కదా, అవి అట్టే ఉన్నాయి. అంటే ఎందుకు తీసేశాడు అంటే ఆ టీవీలు దొరకట్లేదా, టీవీలు పెట్టే బడ్జెట్ లేదా? అంటే అందరినీ ఒక చోట కూర్చోబెట్టి వెంకటేశ్వర స్వామిని చూపిస్తే అది మళ్ళీ విశిష్టత పెరిగిపోద్ది. కాబట్టి వాళ్ళ చెమటలతో ఉండాలా, వాళ్ళు ఇబ్బందులు పడాలా, అన్నం బాగుండకూడదు. అన్నం బాగుండకపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకటి వచ్చేది వెంకటేశ్వరం అన్నం బాగాలేదు అంటే వెంకటేశ్వరం పెద్ద గొప్పోడేవి కాదు, ఇక్కడ అన్నదానం బాగలేదంటే ఆయన పెద్ద దేవుడేం కాదు ఒకటి. రెండో పాయింట్, అక్కడ అన్నదానం బాగాలేకపోతే ఈ డకాయిట్ నా కొడుకులు పెట్టుకున్న హోటళ్ళు బాగుపడతాయి. వీళ్ళు స్థాపించినటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఇంకెందుకు అక్కడ తినడం, మనం వెళ్ళి అక్కడ తిందాం అని చెప్పేసి. అంటే 2 రీజన్స్ పెట్టుకున్నారు. హిందుత్వం యొక్క విశిష్టను తగ్గించడం, లేదంటే వాళ్ళు పెట్టిన హోటల్ యొక్క లాభాన్ని పెంచుకోవడం అనేది. కొండపైన టెండర్లు అనేవి వాళ్ళ అనుకూలంగానే పెట్టుకున్నారు. కింద మెట్టు కానించి పై మెట్టుకు వరకు పులివెందులకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే టెండర్లు వేసి ఆ టెండర్లో పాడుకున్నటువంటి ఏవైతే షాపులు ఉన్నాయో అవి వేరే వాళ్ళకి ఇచ్చి రోజుకు 2,000 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు. మళ్ళీ అదిగాక కింద నుంచి పూలు వస్తుందని భయపెట్టేసి జనాలు తగ్గించేసి మళ్ళీ అంగళ్ళు తీసుకున్న ఈరోజు అనాథలు అయిపోయినారు. ఇవన్నీ కూడా
ప్రపంచ చరిత్రలో ఏ గుడికి ఇంత అన్యాయం జరగలేదు. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఈరోజే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా వెళ్ళారు తిరుమలకి. అదే మొన్న అన్నారు కదా, నువ్వు తిరుమల నాశనం చేస్తావు, నీ సంగతి నేను తెలుస్తా అని. ఒక స్వామి వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు, అదేవిధంగా బీజేపీ మద్దతు హిందూ ధర్మానికి గట్టికుంటుంది వాళ్ళే చూస్తున్నారు. ఇంకొకటి ఈసారికి అతను ఓడిపోబోతున్నాడు, బాగుపడుతుంది తిరుమల అంతే. కుండీలో ఉన్న ఏ రూపాయి డబ్బులు కూడా ధర్మంగా, న్యాయంగా, శాస్త్రీయబద్ధంగా నేను చెప్తున్నాను వెంకటేశ్వర సన్నిధికి వెళ్ళట్లేదు. ఆ డబ్బులు అనేటివి ఎట్టంటే వాళ్ళు వేసే ఏదైనా కావచ్చు, రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, 1 కోటి రూపాయలు కావచ్చు, చెక్కులు కావచ్చు, ఏమైనా ఉన్నా కూడా ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటున్నాడు. ఆయన పర్సనల్ ఖర్చులు కనుక్కుంటున్నాడు. నేను చెప్పాలంటే నన్ను తప్పుగా అనుకోవద్దు, ఆ హుండీ మీద కాలేసి కూర్చున్నా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అతనికి మన హిందుత్వం అంటే ఇష్టం లేదు. దాన్ని అవహేళన చేసినా కూడా మన కనబడిన రహస్యాలు ఎన్నో ఉండి ఉండొచ్చు. అతని పైన ఏ కోడికూర వండుకొని తిని ఆశ్చర్యపోనక్కర్లేదు, మందు దాగిన ఆశ్చర్యపోనక్కర్లేదు, పైన పేకాట ఆడిన ఆశ్చర్యపోనక్కర్లేదు, పైన ప్రాస్టిట్యూషన్ నడిపిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇన్ని సాక్ష్యాలు మనం చూసిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ప్రాచీనమైన పురాతనమైనటువంటి మన హిందూ దేవాలయాన్ని ఎంత అవహేళన చేసిన ఈ వ్యక్తి ఇన్ని చేశాడు అంటే నేను నమ్ముతాను. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే పోండి. ఖచ్చితంగా ఇవన్నీ పైన చేసే ఉంటాడు. మీరు మొన్న వెంకటేశ్వర మాలేశారు కదా, వెళ్ళొచ్చారు కొండకి? వెంకటేశ్వర మాలేసిన తర్వాత నాకు వెళ్తే అక్కడ వెంకటేశ్వర ఉండడు అని అనిపించింది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి బాబాయే కాదు, అమ్మే కాదు, వెంకటేశ్వర కూడా ఉండడు, లేడు. ఎందుకంటే నిత్యం పూజలు అందించుకునేవాడు, నిత్యం కీర్తించబడేవాడు, నిత్యం భజనల చేత ఆనందపడేవాడు. ఇవి 3 సరైన సమయానికి లేకుండా, సరైనటువంటి వాళ్ళు కాన్సన్ట్రేషన్గా చేయనీయకుండా పూజారుల్ని బెదిరించి అక్కడ జరగాల్సినటువంటి ఏదైతే పూజలు కావచ్చు, ఏదైతే ఉంటాయో వాటిని సరైన పద్ధతిలో చేయనప్పుడు వెంకటేశ్వర మాత్రం ఎందుకుంటాడు? కాబట్టి నాకు పైన లేడనిపించింది. పైకి ఆ దుర్మార్గాలు చూసే కన్నా కూడానే రంగనాయకుల స్వామి దేవస్థానం నెల్లూరులో ఉంటే ఆ దేవుణ్ణి మొక్కుకొని అక్కడే వదిలేసినటువంటి పరిస్థితి జరిగింది ఈరోజు. అంతే. మాలేసినప్పుడు అక్కడ మాల విసర్జించారా? అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే పైకి వేస్ట్. చిన్నప్పటి నుంచి నేను పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి యొక్క వైభోగాన్ని చూసినవాడిని, వైభవోత్సవాలు చూసినవాడిని. అక్కడ తిరుమల కొండ మీద ఎలాంటి అసలు ఎంత ఆకర్షణీయమైనటువంటి ఆనందాన్ని అనుభవించిన వాడిని నేను. ఈరోజు అక్కడికి వెళ్తే అనాథలాగా వెంకటేశ్వర స్వామికి అంటే ఎటువంటి విశిష్టత అసలు మీరు అంటే పైకి వెళ్తే మనం వెంకటేశ్వర కొండ మీదకి వచ్చామా, లేకపోతే మామూలుగా ఏదైనా టూరిస్ట్ ప్లేస్లో ఉండే కొండ మీదకి వచ్చావు అన్నట్టుంటే ఎవరు పోతారు?